హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. కార్తీక్కి తన తండ్రి నుంచి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ అయితే వస్తుంది. శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారని కార్తీక్ వాళ్ళ తండ్రి అయితే కార్తీక్కి చెప్తాడు. ఇది విన్న కార్తీక్ కంగారుగా హాస్పిటల్ నుండి బయటికి వెళ్తుండగా జోష్న మరియు ఆమె కుటుంబం సభ్యులైతే అతన్ని అడ్డుకుంటారు. కార్తీక్ శౌర్య కోసం వెళ్తున్నాడని జోష్న అయితే గ్రహిస్తుంది. సుమిత్ర అయితే కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు ఇంత కంగారుగా అని ప్రశ్నిస్తుంది. ఇంకా మరోవైపు అయితే హాస్పిటల్ గదిలో ఉన్న దీపతో పారిజాతం అయితే మాట్లాడుతూ శౌర్య కనిపించడం లేదు, వెంటనే వెళ్లి తన బిడ్డని వెతకమని పారిజాతం అయితే దీపతో అంటుంది. దీప గది నుండి బయటికి వస్తుండగా డాక్టర్ అయితే ఆమెని ఆపి సుమిత్ర గారు హాస్పిటల్కి వచ్చేశారు, అంతా సిద్ధమైంది, ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తారు. ఇంకా దానికైతే పారిజాతం అయితే ఇలా అంటుంది. సుమిత్రకి ఆపరేషన్ జరుగుతుంటే దీప ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని డాక్టర్ని అయితే నిలదీస్తుంది పారిజాతం. ఇంకా పారిజాతం మాటలు విని డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి పారిజాతంకి అలానే జోష్నాకి అసలు నిజం తెలుస్తుందా? మరి శౌర్యాని ఎవరు కిడ్నాప్ చేశారు? అలానే శౌర్య కనపడుతుందా? సుమిత్రకి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.